మాటలను శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యంలో నుండి సంగతులు మన జీవితానికి అనుభవించుకుంటూ ముందుకు కొనసాగులాగున చెవిగలవాడు వినును కాక అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినటువంటి మాటను చెవులతో విని హృదయంలోనికి ఆ మాటలు వెళ్ళి మిమ్మల్ని అందరినీ మీరు సిద్ధపడులాగున మీ జీవితాలను కట్టుకునేలాగున ఆయన మాటలు హృదయములోనికి వెళ్ళినట్లు అంగీకరించు కృపాస్థితిలోనికి దేవుడు మేము అందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథ సిరీస్లో ఉన్న మనందరము కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 4వ వచనంలో ఆకాశమందున్న వాడు వీరిని చూసి నవ్వుచున్నాడు, వీరిని ఏం చేస్తున్నాడంట? అపహాస్యము చేయుచున్నాడు. దేవుడు అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు అపహాస్యం చేస్తూ ఉన్నాడు అంటే దుష్ట ఆలోచనలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ దానిలోని సంగతులని తన బిడలైన వారిని దేవుడు ప్రేమిస్తూ ఉండగా ఆ బిడలను తృణీకరిస్తూ అపహాస్యం చేస్తున్నారు కనుక దేవుడు అపహాస్యం చేస్తున్నాడు అని దైవ గ్రంథమందు రాయబడినది. అయితే మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయము దురాలోచనలు, దేవుడి మీద, దేవుని బిడలైన వారి మీద చేయు ఆలోచనలు. అయితే ఈ ఆలోచనలు వెలపల వారా లోపల వారి గురించి చెప్తుందా దేవుని వాక్యము? నేను చెప్పాను గత వారము, దేవుని వాక్యం ఎప్పుడూ కూడా బయట ఉన్న వ్యక్తులను గురించి విమర్శించదు, లోపలున్న వారిని గురించి విమర్శిస్తూ ఉంటుంది. ఎందుకనగా మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు చెడిపోతూ ఉంటే బయట ఉన్న వారిని సాదృశ్యంగా తీసుకుని వివరిస్తామే తప్ప బయట ఉన్న వారి మీద మనము అజమాయిషి చెల్లించము, బయట ఉన్న వారిని మనము తృణీకరంగా మాట్లాడము. వారిలా పాడైపోతారు, వీరిలా పాడైపోతారు అని వారిని సాదృశ్యంగా చూసుకుని చెప్పడమే జరుగుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మొత్తం అన్యుడికి, దేవుని ఎరగని వారికి ఏం తెలియజేస్తుంది అంటే దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది. దేవుని ఎరిగిన మనకు ఏమి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే నిన్ను ప్రేమించి నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను తెలియపరుస్తున్నాడు. అలాగే నువ్వు తప్పిపోతూ ఉంటే తప్పిపోతున్నటువంటి నీ జీవితాన్ని సరిచేయటం నేర్పుతూ ఉన్నాడు. అలాగుననే నువ్వు తప్పు చేస్తే నేను కొడతాను తెలియజేస్తూ ఉన్నాడు. తప్పు చేసి నీవు తనులు తిన తర్వాత, దెబ్బలు తిన తర్వాత కృంగిపోయిన స్థితిలో మరలా నిన్ను ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు. ఆదరించినటువంటి నిన్ను మరలా తప్పిపోతే మరలా బాగుతానని దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథం గురించి, దేవుని గ్రంథంలో సంగతులను గురించి వివరణాత్మకంగా మనం వివరించుకునే సంగతులు ఏమనగా, కీర్తనల గ్రంథము మనం తీసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి సంగతులను దేవుడు వివరిస్తూ ఉన్నప్పుడు నీవు తప్పు చేశావు అని చెప్పినప్పుడు దానిని మనం పరిగణలోకి తీసుకోం, కానీ దేవుడిచ్చు ఆశీర్వాదాన్ని తీసుకుంటాం. బైబిల్ గ్రంథమందు దేవుడు చెబుతున్నటువంటి మాట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఎటువంటిదంట? సన్మానం వంటిదంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని మార్లు మనం తలపెట్టినటువంటి పనులకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఆటంకం కలుగుతూ ఉంటుంది? ఎందుకు ముందుకెళ్ళటం లేదు? ఎందుకు నా ప్రార్థన ఏసయ్య ప్రార్థన విన్నాడు ఏంటి? నీ ప్రార్థన వినకుండా లేడు. నీ బిడ్డ అయినటువంటి బిడ్డ, నీ చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వ్యక్తులు బాల్య దశలో ఉండగా వారికి బాగా ఇష్టమైన డ్రెస్ ఏ డ్రెస్ అండి? పోలీస్ డ్రెస్. ఏ డ్రెస్సు? చూడగానే నువ్వేమవుతావు అంటే పోలీసుని అయిపోతానంటాడు. పోలీసు డ్రెస్ తనకు ఇష్టం. ఆ డ్రెస్ తన కొను ప్రాణం చేస్తాడు. అలాగే రోడ్డు మీద వెళ్తున్నట్టు బండిని చూసి నాకు బండి కొనాలని కోరుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇది జ్ఞానం ఎటువంటిదంటే అపరికల్పము, అంటే ఫలింపు లేనటువంటి జ్ఞానము. ఫలింపు లేనటువంటి జ్ఞానము. నాకు విమానం కావాలంటాడు, నాకు హెలికాప్టర్ కావాలంటాడు, నాకు సైకిల్ కావాలంటాడు. అన్న ప్రతి నువ్వు కొనివ్వగలవా? కొనే శక్తి సామర్థ్యం నీ దగ్గరున్నా ఏం చేస్తావమ్మా? కొనేవు. ఎందుకని చెప్పు. ఇస్తే ఇవ్వబడినటువంటి వస్తువు విలువైనది. ఆ విలువైన వస్తువును తాను విలువగా
వాడుకోగలడో వాడుకోలేడో. శక్తి లేకపోయినావా, శక్తి ఉన్నా సరే కొన్నిసార్లు ఏం చేయమమ్మా? సరే ఇప్పుడు లోకల్లో ఇప్పుడు లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. మీ దగ్గర మంచి ఫోన్, 1,50,000 రూపాయల ఫోన్, ఐఫోన్ ఉంది. నీ బిడ్డ గేమ్ అనుకోవడం అడిగితే ఇస్తావా? ఎటువంటిది ఇస్తావు నువ్వు చేతికి? ఎటువంటిది ఇస్తావు నీ పిల్లల చేతికి? 1,500 రూపాయలు డబ్బా ఫోన్ ఇస్తాం. ఎందుకని? అది పగలగొట్టినా 1,500 కాబట్టి. 1,50,000 చేతికి ఏవో. కానీ అడిగేది ఏమడుగుతాడు? పెద్ద అవుతాడు, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తాడు, మంచి కష్టపడి చదువుకుంటూ మంచి మార్కులతో పాస్ అవుతూ క్యాంపస్ ఇంటర్వ్యూలో పాస్ అవుతాడు. ఇప్పుడు కొడుకు తండ్రిని అడుగుతాడా? ఏమని అడుగుతాడు తండ్రిని? నాన్న నాకు ఫోన్ ఇవ్వనంటే తండ్రి ఏం ఆశిస్తాడు? మా అమ్మాయి అంది, నాన్న నాకు 10,000లో ఫోన్ కొని పెడితే 30,000లో ఫోన్ కొని పెడతాను, నా వద్దు, నాకు అంత కాస్ట్ అంటే చెప్తున్నాను మనసు. ఎందుకంటే వారికి ఏమొచ్చింది? మైండ్ ఏమొచ్చిందమ్మా? మెచ్యూరిటీ అయిపోయింది. తల ఒక జ్ఞానాన్ని ఆలోచించగల శక్తిలోకి వచ్చింది. ఏం అడగగలగరప్పుడు? 10,000 రూపాయలు పొంది 1,50,000 రూపాయలు ఇప్పుడు కొంటే వద్దు నాన్న. ఎందుకని అంటే నువ్వు ఖర్చు పెట్టేదంతా ఎక్కడి నుండి వచ్చేది? నా ఖర్చు. దేవుని బిడ్డ, దేవుణ్ణి మనం అడిగేది దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే మనము దాన్ని డీల్ చేయగల క్యాపబిలిటీ మన దగ్గర లేదు. అందుకని ఏం చేస్తాడు అంటే దాన్ని ఏం చేస్తాడు? ఇవ్వాల్సింది చేతికి ఇవ్వడం. వెంకటేశ్వర అంటే మొన్న అందరికీ నేను స్వస్థ ప్రార్థన చేస్తాను, నాకు ప్రార్థన జరగట్లేదంటే అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? 100% యేసయ్య వింటున్నాడు. నువ్వు కావాలి అంటే లోకాసువార్త 1వ అధ్యాయం చదువుకో. అక్కడ లోకాసువార్త 1వ అధ్యాయంలో జకర్యా, ఎలిజబెత్ అని ఉంటారు. వారు ఎవరంట? సేవకులు. వారి గురించి బైబిల్ ఉంటే భయభక్తులు కలిగినటువంటి వారు. తర్వాత మైనస్లు చెప్తాడు. ఏంటంటే బహుకాలము గడిచిన వృద్ధురాలు, ఈ గొడ్రు కలిగినటువంటి వ్యక్తి ఎవరు ప్రార్థన చేస్తాడు? పిల్లలు గుట్టలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి? ఈయన ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? పిల్లలు. కానీ ఈయనకి పిల్లలు లేరు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేవాడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎందుకని అంటే ఆ బలహీనత లేకపోతే మనల్ని ఎవడో ఆపలేడు. ఎందుకని చెప్పండి? ఎవడో ఆపలేడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనుడో అప్పుడే బలం కలిగిన వ్యక్తిని అంటాడు. బలహీనతలు సరిగా ఉన్నప్పుడు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుండి నేను గొప్పటయ్యానంటాం గొప్ప కాదు. ఏమీ లేనటువంటి స్థితిలో నుండి, సౌకర్యాలు సరిగా లేనటువంటి స్థితిలో నుండి, నువ్వు అసలు గుర్తింపు లేనటువంటి ఊరిలో నుండి నువ్వు వెళ్ళి గొప్ప స్థితిలోకి వెళ్తావు. అది గొప్పతనం. ఎందుకని అంటే ఈ మధ్య ఒకసారి నేను చిత్తూరు జిల్లా వెళ్ళా. మారావారిపల్లి, చంద్రబాబు గారి ఊరు. ఎట్లుంది చెప్పమంటారా? కమలాపురం అట్టే ఉంది ఇప్పుడు కూడా. అది ఇప్పటికే కమలాపురం ఉన్నట్టుందంటే అప్పుడు ఎట్లా ఉన్నట్టుది? అటువంటి ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి రాష్ట్రాన్ని గత 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ప్రజెంట్ ఉన్నాడు. అంటే ఆయన గురించి పొగుడుతున్నాను కాదు, చెప్తున్నాను. అంటే తను ఎదిగినటువంటి విధానం, ఇన్స్పిరేషన్ మాదిరి. అన్ని సౌకర్యాలు తిన్నగా ఉంటే నీ జీవితంలో ఇన్స్పిరేషన్ ఏమీ ఉండదు, నీ సాక్ష్యం ఏమీ ఉండదు. అన్ని సౌకర్యాలు ఉంటే నీకేమీ సాక్ష్యము ఉండదు. నేను చెప్పాను సేవమార్లు అంటారు, మీ నాన్నగారు పాస్టరా? కాదు. మీ తాతగారు పాస్టరా? కాదు. మీ మామగారన్నా పాస్టరా? కాదు. మరి ఎవరు కాకుండా ఎలా వచ్చారు? మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా. ఎవరిని అంటారు? ఇప్పుడు అంటారు మిమ్మల్ని నన్ను అంటారు. దేవుని బిడ్డలారా, అన్ని సౌకర్యాలు సరిగా ఉన్నప్పుడు నా కొడుకు అంబానీ అయితే నేను కూడా ఫ్లైట్లు, అది కాదు. 0 నుండి దేవుని మాట ప్రకారం బ్రతుకుతూ దేవునికి వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే 0 నుండి అంబానీ కొడుకు పక్కన నేను కూర్చోబెడతాడు దేవుడు. అది దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆధిక్యత. అది నాకు అన్ని సారవంతంగా అన్నీ కంఫర్ట్గా ఉంటే నేను చేస్తాను. అది దేవుడు నీ నుండి కోరుకోవటంలా. ఏం కోరుకుంటున్నాడు నీ నుండి? ఎలా చేస్తానంటే దేవుడు పెంట కుప్పల నుండి దీవులను లేవనెత్తాడు. ప్రభా నేను పెంట కుప్ప మీద నన్ను ఇప్పుడే దీవుని లేవనెత్తమంటే దేవుడు లేవనెత్తాడా? దేవుని బిడ్డలారా, అన్ని సౌకర్యాలు అన్ని డబ్బులు నీ దగ్గర ఉంటేనే 4 నెలలు గడప, 4 నెలలు 5 నెలలు పడతా ఇల్లు కట్టుకోవడానికి, నువ్వు కోరుకున్నట్టు ఉన్నటువంటి గృహం కట్టుకోవడానికి. నువ్వు జీరోవి, భక్తి జీవితంలో జీరో. ఇప్పుడు నన్ను హీరోని చేసే ప్రభా, ఈరోజు రేపు ప్రార్థన చేసి నన్ను జీరోని అవ్వలేదు ప్రభా అంటే ఎట్లా? మన ఆలోచన ఏంటి చెప్పండి? ఆమెన్ అనే లోపలనే మనకి ఏం కావాలి? ఆ ఆమెన్ అనే ఎంతసేపు అంటావు? 5 నిమిషాలు,
5 నిమిషాలు ఎక్కువసేపు టైం చూస్తున్నారు అయ్యారు మీరు. 5 నిమిషాలు కూడా ఎక్కువే. ఎంత టైం? 30 సెకండ్లు ప్రార్థన చేసే ప్రార్థనా పనులు కూడా మనలో ఉన్నారు తెలుసా? నాకు తెలుసు, దేవుడు చెప్పారు. 30 సెకండ్లు చేసే ప్రార్థనా పనులు కూడా మన సంఘంలో ఉన్నారు, దేవుడు చూపించాడు. వారి ప్రార్థన ఎంతసేపు అంట? మంచినీళ్ళు తాగేసి తాగినంతసేపులో ప్రార్థన అయిపోద్దంట. దేవుని పిల్లలు గుర్తించండి. నేను గురించి పేర్లు చెప్పడానికి లేదు, చెప్పనమ్మా. చెప్తే ఏమవుతుంది? అది పెద్ద నా మీద కంప్లైంట్లు అయిపోతున్నాయి. 30 సెకండ్లు ప్రార్థనా పరులు కూడా ఉన్నారు. ప్రార్థన చేయగానే ప్రభా చెయ్యి 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 ఏం చేయాలంట? దేవుని గద్దిస్తామా? దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పేటువంటి మాట, యేసయ్య తెలియజేసే మాట ఏమిటంటే, నీ పట్ల ప్రేమ చూపేసి చెప్తున్నాడు. నువ్వు తప్పు చేసి నిన్ను కొడతానని చెప్తున్నాడు, నిన్ను లేవనెత్తుతానని చెప్తున్నాడు, నువ్వు పడిపోతే మరలా లేపుతానన్నాడు, నువ్వు ఏడిస్తే నా కడుపులో వేట కలుగుతుందని చెప్తున్నాడు. వాక్యం ఏంటండి? వాక్యం చెబుతున్నది బయట వారి గురించి అంటే కాదు. ఎవరి గురించి? సరిచేసేది నిన్ను, గద్దించేది నిన్ను, ప్రేమ చూపేది బయట వారినా కాదు. బయట వారి పట్ల ఎట్లా ప్రేమ ఉందో నీ పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు. మా పాస్టర్ గారు ఎప్పుడు గద్దించినట్టే వాక్యం ఉంటుంది, ఎప్పుడు తిట్టినట్లే ఉంటుంది, ఎప్పుడు ఆశీర్వాదం. బైబిల్లో ఉన్నట్లు చెప్పడం కదా మనకు కావాల్సింది. యేసయ్యది ఒక కోణమే కదా, అన్ని కోణాలు దైవ గ్రంథమందు ఉన్నవి. అన్ని దైవ గ్రంథమందు ఉన్నవి, అన్నీ సరిచేయమట్లుంటున్నాయి. ఈ మధ్య అంటున్నారు, మనం ఒకసారి చెప్పాను కదా, స్త్రీలు ఏం చేసుకోకూడదంటే జడ వేసుకోకూడదంట. ఇంట్లో గట్టి కాస్ట్లీ సోఫాలు ఉండొచ్చు, అమ్మా, కాస్ట్లీ డైనింగ్ టేబుల్స్ ఉండొచ్చు, కానీ చేతి ఉంగరాలు ఉండకూడదు. ఏమవుద్ది? మంచి కాస్ట్లీ మంచాలు ఉండొచ్చు, కానీ చెవులకి ఏముండకూడదు. కాస్ట్లీ బెడ్షీట్లు ఉండొచ్చు, తలకి ఏమి ఉండకూడదు. ఏమనకూడదమ్మా? క్లిప్పులు ఉండకూడదు. ఏంటిది? దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని విషయాల్లో మితముగా ఉండమని చెప్పాడు. నేను ఎవరిని విమర్శించడానికి చెప్పే మాటలు కాదు, నేను ఎవరినో చెప్పడానికి విమర్శించడానికి చెప్పే మాటలు కాదు. దేవుని సంగతులను, దేవుని గ్రంథం నుండి సంగతులు ఒకవైపు ఒక కోణములోనే ఎప్పుడు ఆలోచించదు. బైబిల్కి చెప్పబడినటువంటి పేరు రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. మరి ఆ లెక్క ప్రకారం చేస్తే మేము కాళ్ళు చెప్పులు లేకుండా రావాలి. చెప్పులు లేకుండా రాగలమా? చెప్పులు లేకుండా రాగలమా? దేవుని బిడ్డలారా, ఆయా పరిస్థితులకు అనుకూలంగా దేవుడు వాక్యాన్ని ఏం చేశాడు? రాయించాడు. ఆ రోజున్న పరిస్థితులు అనుగుణంగా అన్ని విషయాల్లో తగుమాత్రముగా ఉండుము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మనకు అవసరమైన మాటలు దేవదేవుడు ఇస్తూ ఉన్నాడు. తప్పు చేసినప్పుడు సరి చేస్తూ ఉన్నాడు. తప్పు చేసినప్పుడు సరి చేసుకోమని చెప్తూ ఉన్నాడు. గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. ధైర్యంగా నేను ఉంటానని నేర్చుకోమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్నటువంటి మాట, దేవుడు దుష్ట ఆలోచనలు, దురాలోచనల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొన్నటి దినమందు మనం గత వారం మనము ధ్యానం చేసినటువంటి విషయము లోబితనము. ఈ రోజున దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట చెడుతనము. ఏ తనం అంటండి ఇది? చెడుతనము గురించి బైబిల్ గ్రంథమందు దేవదేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయములో ఒకసారి చూద్దామా? 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద యెహోవా సంతాపము నొందెను, హృదయములో నొచ్చుకుని. నరుడు హృదయం అంట బహు చెడ్డది అంట. నరుడు హృదయం ఏమై ఉంది? చెడ్డది. దేవుని బిడ్డలారా, బాధ్యత లేనటువంటి తనము, దేవుణ్ణి గుర్తించలేనటువంటి తనము. ఎవరి దగ్గర దేవుడు చూసింది? దేవుడు సంతాపం ఎవరిని బట్టి పెట్టాడు? చెడుతనము హృదయంలో ఉంది. నరుని యొక్క హృదయాలోచన బహు చెడ్డది. డాక్టర్ దగ్గరికి అయితే చెప్తారు, డాక్టర్లో నీ బీపీ 250 ఉందమ్మా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను ఏమీ ఆలోచించకుండా బీపీ ఎందుకు రిలీజ్ అవుతుంది? ఏదో ఒక ఆలోచన హృదయంలో ఉంది. దేవుడు చెప్పాడు, ఆ హృదయ ఆలోచనే చెడ్డది. నరుని యొక్క హృదయాలోచన బహు చెడ్డది. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, హృదయంలో ఏమొస్తుందంటే చెడుతనము. ఇది లోపల నుంచి వచ్చేదా, బయట నుండి వచ్చేలేదా?
లోపల నుంచి వస్తూ ఉంది. వాక్యం చెబుతూ ఉంటే వాక్యం ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో చేర్చబడ్డ మనము బయట ఉన్నటువంటి వారు కూడా వ్యతిరేకముగా విరోధముగా ఆలోచించే ఆలోచనలు దేవుడు ఏం చెప్తున్నాడు? చెడుతనం. అది ఏ తనం అంటే ఇది? చెడుతనం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అప్పటికింకా భూమి నిండా జనం నింపబడలేదు. ఎవరు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు వారిని బట్టి హృదయములు నొచ్చుకుంటూ ఉన్నాడు, హృదయములు బాధపడుతూ ఉన్నాడు. హృదయములు ఏంటి, నేను ఎందుకు వీళ్ళని సృష్టించాను అని దేవుడు వీళ్ళందరినీ ఒకే రోజు ఏం చేసేద్దాం, వాళ్ళందరికీ ఒకే రోజు ఏం చేసేద్దాం, పెద్ద రోజు చేసేద్దాం అనుకుంటున్నాడు. జ్ఞాపకార్థ కూడికి పెట్టేద్దాం అనుకున్నాడు. హృదయములు, దేవుని హృదయంలో ఏముందట? దుఃఖము, నొచ్చుకునే తనము. ఎందుకని అంటే చెడుతనం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నిన్ను నన్ను బట్టి యేసయ్య ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడా? ఏం చేసేవండి? వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు. చూడండి, పేతురు పత్రిక కింద చదువుకున్నాం. ఏమంటాడు దేవుడు? మేలు చేసి, చూడండి ఒకసారి ఏమైనా ఉంటుంది అక్కడ, నా దగ్గర గుర్తుందా? 3వ అధ్యాయము వచనం చెప్పినా, 17వ వచనం. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే ఎట్లా అంటామంటే బహు మంచిది. నేను మంచిగానే ఆలోచిస్తున్నాం, మంచిగానే కలిగి ఉన్నాం, మంచితోనే ఉంటున్నాం, కానీ మాకేం చేస్తున్నారు? వాళ్ళు కీడు చేస్తున్నారు, చెడు చేస్తున్నారు. దాన్ని బట్టి ఏం చేయాల్సి వస్తుంది? మేము కూడా చెడు చేయాల్సి వస్తుంది. వారిని బట్టి మేము తప్పుగా మాట్లాడవలసి వస్తుంది, వారిని బట్టి తప్పుగా మేము ప్రవర్తించవలసి వస్తుంది. వారు చేసే కీడును బట్టే మాకు తప్పుకోవట్లేదు, భరించగా తప్పట్లేదు కనుక నేను చేయాల్సి వస్తున్నారు. దేవుడు అన్నాడు దాన్ని మంచి పని చేస్తున్నావు అన్నాడా? ఏది మంచిది అంటున్నాడు? మేలు చేసి నువ్వు శ్రమ పడితే అది చాలా దేవుడు మంచిది అన్నాడంటే మంచిదే. మనిషిని చేసినప్పుడు దేవుడు మంచిది అలా తెలుసా? బైబిల్లో 6 రోజుల సృష్టి మంచిది 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 అన్నాడు. మనిషిని చేసి దేవుడు, ఎందుకంటే ఎప్పటికప్పుడు వీడు చెడిపోతాడని తెలుసు. కానీ మేలు చేసి వారికి నీ ద్వారా మేలుయే పొందుకొని మేలును అనుభవించి నీకు కీడు చేశారనుకో, దేవుడు ఏమన్నాడు? నీ ఫలము అధికమగును, అనేక రొట్లు దీవించబడు. కష్టపడి ప్రయాసపడి వారికి ఏదో సహాయం చేస్తే వారు నీ మీద చెడ్డ మాటలు చెప్పారనుకోండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆనందించి గంతులు వేయడి, పరలోక రాజ్యమందు మీ ఫలము అధికమగును. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ హృదయములో నుండి వచ్చేదేంటి? చెడు. నీ హృదయంలో నుండి వచ్చేది చెడు. ఆ చెడును దేవుడు ఎప్పుడు మెచ్చుకోలా, ఆ చెడును దేవుడు ఎప్పుడు అంగీకరించలా. బహుశా ఆ చెడు వల్ల నీ రోజులు గడవచ్చు, ఆ చెడు వల్ల నువ్వు కొంతకాలం మనశ్శాంతిగా ఉండొచ్చు, ఆ చెడు వల్ల కొంత సాటిస్ఫాక్షన్ అవుతూ నువ్వు సంతోషంగా ఉండొచ్చు. కానీ అది నీకేం చేస్తుంది? నీకు ఫలాన్ని ఇస్తుందా? ఫలాన్ని ఇవ్వదు. ఎట్లా ఫలాన్ని ఇవ్వదు అని అంటే, ఒక 20 కేజీలు శనగింజలు తెచ్చారు, గింజలేది పొలంలో వేద్దాం అనుకున్నారు. రోజు ఎండగానే ఉంది. రోజు ఉదయం ఇడ్లీ వేయంగానే ఏం గుర్తొస్తుంది? ఉత్తి ఇడ్లీతో ఊరగాయతో తినలేమని చెప్పి, ఆవకాయతో తినలేమని ఈరోజు కొంచెం ఏమైపోయింది? రోజు కొంచెం ఏమైపోయి 20 కేజీలు దగ్గిపడిపోయింది, వర్షం పడిపోయింది. ఏ రోజుకు ఆ రోజున నువ్వు సంతృప్తైన ఆహారాన్ని నీకు ఇచ్చింది తప్ప నీకు ఫలాన్ని ఇచ్చిందా? దేవుని బిడ్డలు, ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో మన బ్రతుక్కి దేవుడు కొన్ని నీకు అవసరమైనవి అనవసరమైనవి కూడా నీ మధ్య పెడతాడు. ఏదోను తోటలో మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలవృక్షాలు పెట్టాడు, దానితో పాటు అనేకమైనటువంటి శ్రేష్టకరమే పెట్టాడు. కానీ మనిషి ఏం చేశాడండి? చెడ్డ తింటూ అంటాడు, ఇది రుచికి కంటికి ఎట్లా ఉందంట? కంటికి ఇంపుగాను, నోటికి రుచిగాను ఉంది. మీకు ఒకసారి చెప్పా, ఈ నాలికే ప్రపంచాన్ని నాశనం చేద్దాం. మనిషిని లావు చేసేది ఈ నాలికే, జనం చేత బయటికి నెట్టివేయబడేది కూడా ఆ నాలికని దేవుడు అగ్నితో పోల్చాడు.
కంటికి ఏమట్లుందంట, ఆ పండు అది ఇంపుగా ఉందంట, నోటికి రుచి. దేవుడు ఏం చెప్పాడు? దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. అర్థమైందమ్మా? ఏం చెప్పాడు? నీ ఫలం అధికం అవ్వాలి అంటే నీ రోజులు గడుతున్నా, నీ రోజులు చూసుకోవద్దు. నెంబర్ 1. నీ ఫలం అధికం అవ్వాలి అంటే నేను మేలు చేసి శ్రమ పడుతున్నా, కీడు చేసినప్పుడు సంతృప్తిగా ఉన్నాడు, నేను కీడు చేస్తాననుకుని ఉండొద్దు. అర్థమైందా మీకు? కంటికి ఇంపు కనపడింది కదా, దాని వైపు చూడొద్దు. నెంబర్ 1. నోటికి టేస్ట్ బాగుంది, దాన్ని తినవద్దు. నెంబర్ 2. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికే బ్రతుకుకి కీడు చేసాడు, శ్రమంగా క్షేమంగా ఉన్నాడు, నేను కీడు చేస్తానని వైపుకి నీవు వెళ్ళొద్దు. నెంబర్ 1. 2, వాళ్ళ గురించి తలుచుకోవద్దు. ఎందుకంటే అది చేసిన వారు క్షేమంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఆనందకరంగా ఉండొచ్చు, సంతృప్తికరంగా ఉండొచ్చు. కానీ వారికి ఫలము ఇంకేముంది? 20 రోజులు 20 కేజీలు శనగగింజలు చట్నీ అయిపోయా, ఇంకా ఫలాలు ఏడున్నాయి? ఫలింపు ఏడుంది? ఈ 20 కేజీలు ఎక్కడ దాచిపెట్టుంటే లారీలు ట్రాక్టర్లు వచ్చాయి. ఎవరైనా ట్రాక్టర్ల కోసం చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? మా అత్తగారు ఒక మాట అందంటే మాట అన్నారు అంతే తప్ప నాకు ప్రాణం. ఆవిడనే మాట నేను తప్పు చేస్తే అనొచ్చు, తప్పు చేయకుండా నన్ను అంటుంది కానీ నేను ఎందుకు పడాలి? పైకి అనలేకపోయినా లోపలైనా అనుకుంటాం. దేవుడు ఎక్కడ చూస్తున్నాడు అమ్మా? ఎక్కడ చూస్తున్నాడు? లోపల చూస్తున్నాడు. దేవుడు చెప్పేది ఎక్కడి నుంచి? హృదయంలో మనిషి యొక్క ఆలోచన, చెడుతనం లోపలుంది. చెడుతనము లోపలుంది. ఆ లోపల ఉన్నటువంటి చెడుతనాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. నరుని యొక్క హృదయ ఆలోచన బహు చెడ్డది. నరుని యొక్క ఆలోచన బహు చెడ్డది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అరే బాబు నీ ఆలోచన చెడ్డది, నువ్వు మేలు కలగాలి అంటే యోదోను తోట దగ్గరికి వెళ్ళి చూడు. అది కంటికి మంచి ఇంపుగా ఉంది, నోటికి టేస్ట్గా ఉంది, వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు. కంటికి కనపడుతుంది కదా అని దాన్ని చూడొద్దు, నోటికి టేస్ట్గా ఉంది దాన్ని నీవు తినొద్దు. నీ హృదయం లోపల నువ్వు అనవసరంగా ఏమి అన్నప్పటికీ నీ మీద మాట అంటూ లోపల ఉడికిచ్చేస్తుంది. ఏమంటే అని అను 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 అన్నావు, ఏమైనా ఉపయోగం ఉందా? అనేసావు, ప్రయోజనం ఉందా? ఏమన్నా మార్పు వచ్చిందా? మారగలిగిందా? మార్పు వచ్చిందా? లేదు, మార్పు రాలేదు, మారలేదు. దేవుడు ఎట్లా చెప్పాడంటే, నీ జీవితము నీ బ్రతుకు దేవుని రాజ్యం ఎట్లా వృద్ధి అవుతుంటే భూమిలో పడ్డ గింజను పోలిండును. భూమిలో పడవేసిన గింజను పోలి వేసేది భూమిలో పడి కనపడదు, కొంతకాలం కనపడద్దా? మొక్క వేయంగానే గింజ వేయంగానే మొక్క వచ్చిందన్న వ్యక్తులు ఈ లోకంలో ఎవరు లేరు. వేసిన మొక్కే 3 రోజులు చచ్చిపోయి మళ్ళీ తిరిగి బతుకుద్ది. గింజ వేసే వరకు కొంతకాలం అది కనపడదు. కనపడని రీతిలో కనపడకుండా ఉంటుంది. దేవుని బిడ్డల దేవుని మాట ఏంటంటే మన బ్రతుకుల్లో కూడా కొంతకాలం ఎట్లా ఉంటాం మనం? ఎవరికి కనపడం, ఎవరు గుర్తించరు, ఎవరు పట్టించుకోరు, ఎవరి దృష్టిలో ఏమీ ఉండవు. గింజ ఉండాలి, ఏది ఇది ఏమో తెలియదు, ఎక్కడుందో ఎక్కడో అక్కడ అయిపోయింది. దేవుని బిడ్డ, దేవుని చిత్తాన్ని నేర్చువాడు ఎల్లకాలం ఎలా బ్రతుకుతాడు అంటే ఊహించని రీతిలో. మర్రి చెట్టు ఎంత ఉంటుందమ్మా? మర్రి చెట్టు ఎంత ఉంటుంది? పెద్ద, దాని గింజ ఎక్కడ ఉంటుంది అమ్మ? మర్రి చెట్టు నుంచి దేవుడు కూడా ఉపమానం తెచ్చుకోమని చెప్పాడమ్మా. దాన్ని ఆవు గింజతో పోల్చాడు. అది ఎక్కడన్నా గింజ అవకాశం దొరికి మొలిచిందో మొలవటానికి ముందు స్పేసు చిన్నగా స్టార్ట్ అవుద్ది. మీరు ఎక్కువ ఎక్కడ కనపడతాయి? ఇప్పుడు తాడి చెట్లలో కనపడతాయి. ముందే మొలిచే తాడి చెట్లలో ఎదిగే కొద్దీ ఏముంది? తాడి చెట్ట మర్రి చెట్టు అర్థం కానట్టు ఉంటుంది. దేవుని వాక్యం కూడా మన బ్రతుకుల్లో అలాగే ఉండాలి. అలా వాక్యం హృదయంలో వెళ్ళనంత కాలం ఎట్లా ఉంటుంది? చట్నీతో ఉన్నట్టే ఉంటుంది మన బ్రతుకు. ఫలాలు ఇచ్చేవారుగా మనం ఉండం. ఫలింపు మన జీవితానికి రాదు, భూమిలో పడిపోతుంది, ఎవరికే తెలీదు. భర్త కూడా గుర్తించడు, బిడ్డలు కూడా గుర్తించరు, భార్య కూడా గుర్తించదు, తల్లిదండ్రులు గుర్తించరు, కుటుంబంలో ఎవరు కూడా గుర్తించరు. గత వారం చెప్పుకున్నాం కదా, ఎవరు గుర్తించారా దావీదు గారిని? ఎవరు గుర్తించారు? గరుడు గుర్తించిన తర్వాత కిందోడు గుర్తించారు. అందరూ సమకూడి దగ్గరికి వచ్చారు, అందరూ విలువిచ్చారు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీ హృదయములో నీ బ్రతుకులోకి నువ్వు గింజవై, నీ గింజగా నీ జీవితంలో నువ్వు క్రియలు ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఎంతకాలం సహితపడరు అయ్యగారు? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు. దేవుడు మొక్క తీసుకొచ్చే వరకు నువ్వు అట్లా సహిస్తూ ఉండవలసిందే. ఎందుకని అంటే గింజ భూమిలో వేస్తే మొలవక
మానదు. మొలవచ్చు మొలకపోవచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశము గతించను కానీ నేను ఇచ్చినటువంటి మాట నీ జీవితంలో నెరవేరక మానదు అంటున్నాడు. దేవుని మాట విని ఓపికతో పని చేస్తూ ఉంటే దేవుడు నిశ్చయంగా మన జీవితాలను ఏం చేస్తాడు? గొప్ప ఫలింపించే వ్యక్తులుగా ఉంటాడు. అందుకనే మేము వానైనా క్రమాన్ని మానము, ఎండైన క్రమాన్ని మానము, సలైన క్రమాన్ని మనం. ఎందుకని? దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని మాటను నెరవేర్చ. కన్నీళ్ళైనా మానము, సంతోషమైన మానం, బంధువులు వచ్చినా మానం, స్నేహితులు వచ్చినా మానం, ఎవరు వచ్చినా మేము ఏం చెయ్యం? దేవుని సన్నిధిని, దేవుని మాటని, దేవుని చిత్తాన్ని మానము. అనుకోని రీతిలో మొలకొస్తుంది. దాంట్లో మొక్క మొలిసి ఆ మొక్క అనేకులకు నేడిచ్చే రీతిలోకి దేవుని మాటగా నెరవేరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మేలు, మీ ఫలము అధికమవుతుంది. ఎందుకు ఈ మాట వెలుపల వారికి చెప్తున్నాడా, లోపల వారికి చెప్తున్నాడా? 100% లోపల ఉన్నటువంటి సంఘం. లోపల ఎవరున్నారు ఇప్పుడు? ఈ లోపల కాదు, క్రీస్తు సంఘములో, మన చర్చిలో ఉన్నా చర్చిలో లేకపోయినా దేవుని మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరికైతే ఈ మాట వింటూ గ్రహిస్తూ ఉన్నారో వారందరితో కూడా యేసయ్య ఈ మాటను తెలియజేస్తాడు. వాక్యం హృదయంలోకి వెళ్ళకపోయినంత కాలము ఎట్లా అయిపోతే చట్నీ బొత్తుకు అయిపోతుంది. మన జీవితానికి ఫలింపు భూమిలో పడి చావాల్సిన మొక్క పొయ్యిలో పడి చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా అట్ల కాడి మీద ఏమవుద్ది? ముగ్గుల్లో ఏమవుతూ ఉంటుంది? అది ఎక్కడ ఏగాలి? భూమిలో ఏగి మొక్క రావాలి. ఇక్కడ ఏగి ఏమవుతుంది? చట్నీ అయిపోతుంది. మన బ్రతుకులు కూడా ఏమైపోతాయి? ఫలింపు లేనటువంటి బ్రతుకులు. దేవుని బిడ్డలారా, మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు మీ వెలుగును వారి ఎదుట ఆర్పేసుకోండి అని చెప్పాడు దేవుడు. ప్రకాశింపనీయుడి. ఎవడైనా లైట్ ఎక్కడ పెడతాడు? స్తంభం మీద పెడతాడు తప్ప ఇంట్లో దాచుకోడు. దాస్తాడా? ఎవరన్నా బియ్యం రూమ్లో స్తంభం పెడతానమ్మా. కానీ మన భక్తిని ఏం చేస్తున్నామంట? బియ్యం రూమ్లో పెట్టి 3 తాళాలు పెడతాం పైన. చిన్న తాళం, పెద్ద తాళం, పై తాళం. దేవుడు చెప్పాడు, మీ భక్తిని ఎక్కడ పెడుతున్నారు తెలుసా? మంచం మీద గొడుగు పెడుతున్నారు. కొంచెము కిందైనను మంచము కిందైనను పెట్టడు. ఏం చేస్తున్నాడు? నాకు బాగా తెలిసి ఈ వాక్యం ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? మేము ప్రార్థన చేసుకుంటే ఇది చెప్పకపోతే ప్రార్థన మానేస్తామా? ఇదేమవుతుందంటే బద్ధకం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిలో ఉండే మొట్టమొదటిది ఏంటంటే, ప్రతి పరిస్థితులను వాళ్ళు అనుకూలంగా మలుచుకుంటారు. ప్రతి పరిస్థితిని వాళ్ళు సాధనంగా చేసుకుంటారు. ప్రతి పరిస్థితిని అనుకూలంగా చేసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటండి? వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసే టయానికి ఫోన్లో యూట్యూబ్ చూస్తున్నారు. అయ్యారు ఏం చేస్తారంటమ్మా? ఏం చేస్తున్నారు? ఫోన్లు సీరియల్ చూస్తున్నారు. టీవీ పెట్టక ఫాస్ట్గా చూస్తున్నారు. అయ్యారు ఏంటండి అన్న, ఒక రోజు వెళ్ళేసరికి టీవీ సౌండ్ వినపడింది. నేను అన్నా, నేను వాక్యం చెప్పానని వాళ్ళు టీవీ పెట్టడం మానేసి ఫోన్లో యూట్యూబ్ చదువుతున్నారు. అయ్యారు అప్డేట్ అయిపోయారండి. ఎవరికి వాళ్ళు దేనికి అప్డేట్ అయిపోయారు? మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు. ఈ చిన్నపిల్ల కీర్తిలాంటి పిల్లలు అడిగితే, అమ్మ మీ అమ్మాయి అంటే ఫోన్లో సీరియల్ చూస్తున్నాయి కానీ చెప్పిందంట. ఫోన్లో సీరియల్ చూస్తున్నాయి కానీ చెప్పింది. అప్డేట్ అయిపోయారు ఎవరికి వాళ్ళు. దేవుని బిడ్డలారా, గుర్తించండి. ఏం చేశాడు దేవుడు? అప్పుడు జనాన్ని భూమి మీద అందరిని తీసుకొచ్చి, మీరు అభివృద్ధి పొంది భూమిని స్వతంత్రించుకొని భూమిని విస్తరించిన దేవుడు వాళ్ళతో చెప్తే, వాళ్ళ హృదయం ఏమైపోయిందంటండి? చెడిపోయింది. దేవుడిని మర్చిపోయారు. దేవుడి నామాన్ని గణపరిచే స్థితి వచ్చిన వాడు గణపరచలేదు. ఒక్కసారి ఎవరికి వారిని మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధముగా, దేవునికి ఇష్టము లేకుండా చేసినటువంటి నేను ఇప్పటి వరకు ఏం సాధించకపోవడం ఏంటి గారు? రోగాల, జబ్బులా, ఆర్థిక సమస్యలా, అసమాధానమా, ప్రశాంతత లేకుండా ఉండటమా, టెన్షన్ పడి ఏది సాధించడం కాదా?
ఇవన్నీ సంపాదించడం కాదా, ఓహో ఈ సంపాదన ఎట్లా కూడా ఉంటుందా, ఇంకో సంపాదన, ఇటువంటి సంపాదన కూడా ఉంటాయి. ఇవి సంపాదించాల్సిన పని లేదు. దెయ్యం ఊపిని తీసుకొచ్చి నీ గుమ్మం ముందు పోసేస్తుంది, నీ గుమ్మం ముందు పోసేస్తుంది. దేవుని బిడ్డలారా గుర్తించండి, ఇక్కడ యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, నరుడి యొక్క హృదయాలోచన బహుశడ్డది. ఎప్పుడన్నా వాక్యాన్ని ధ్యానించమని నీ హృదయం నీకు ఆలోచన చెప్పిందా? చెప్పదు. ఏం చెప్పండి. 10 మందికి ముచ్చట్లు అంటే మహా ఇష్టం. ముచ్చట్లు ఆ ముచ్చట్లు పెట్టుకోవడంలో టైం గడిపేస్తారు, ఆ ముచ్చట్లతో సంతోషించేస్తారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటూ బయట ఉన్నటువంటి జనులను ఆలోచించు, వారికి మీకున్న తేడా ఏంటో గుర్తించారు. ఏం తేడా ఉందండి? వాళ్ళకి మాకు ఏం తేడా లేదు. లేదా? దేవుని గ్రంథమందు నీకు ఒక ఐడెంటిటీ ఉంది, వారికి ఉందా? వారికి లేదు. 2, వారి జీవితాన్ని నీ జీవితాన్ని కంపారిజన్ చేసుకుని ఉంటే, నువ్వు పిలిస్తే పలికే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళకు పిలిస్తే పలికే వ్యక్తులు ఉన్నారా? లేదు. ఓ మాటలో చెప్పాలంటే మన భాషలో మాట్లాడుకుంటారు. నీకు ఫోన్ నెంబర్ తెలుసు, ఆయనకు ఫోన్ నెంబరు, వాళ్ళకి ఫోనే లేదు. నీకు ఫోన్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అయ్యారు ఉంది. బైబిల్లో చక్కని ఫోన్ నెంబర్ ఉంది. ఒకసారి ఆ ఫోన్ నెంబర్ మీకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడే చెప్తాను, రాసుకోండి. 333 బైబిల్లో ఫోన్. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు అవసరం లేదు, లేమో చదువుకున్న తర్వాత. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు గూఢార్థమైన సంగతులు. చదవండి ఒకసారి, ఏమనుందో అక్కడ తెలుసుద్ది. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపులేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు ఏమన్నాడు దేవుడు ఏమన్నాడండి? నాకు మొర్ర పెట్టుము. నీకు దేవునితో ఏ వ్యక్తి అయితే గడపడో ఆ వ్యక్తి ముచ్చట్లకు ఎక్కువ ఇష్టపడతాడు. హృదయం చెడిపోవటానికి, హృదయం పాడైపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఒకటే చెప్తున్నాను, ఏ వ్యక్తి కుటుంబ జీవితంలోనైతే ఆ వ్యక్తి ఎక్కువ ప్రార్థనా పరులుగా బ్రతుకుతారో వారు కుటుంబము దిమానికి అద్భుత రీతిలో వెలిగించబడుతూ, అద్భుత రీతిలో ఆశీర్వాదాలకు పుట్టినలుగా ఉంటుంది. పూర్వకాలంలో ఎట్లుండేవాళ్ళు అంటే, ముసలోళ్ళు దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏం చేసేవాళ్ళు అంటే, ప్రార్థన. వాక్యం లేదు, సీరియల్కి టీవీలు లేవు, ఫోన్లు లేవు, వ్యర్థమైనవి లేవు. ఏంటి వాళ్ళ దగ్గర ఉంది? ఏం చేస్తారా ఇక్కడ ప్రార్థన? నేను చేస్తా 5 నిమిషాల్లో అయిపోతుంది, 30 సెకండ్లో ప్రార్థన అయిపోతుంది, గంటలు అవి ప్రార్థన చేస్తారయ్యానంటే నీకు సమస్యలు గంటలు లేవా? ఇదే గంటల సమస్యలు పనికిమానవుల దగ్గర పనికిమానవ మాటలు చెబుతూ ఉంటారు. నేనేం చెప్పను గారు, మాకు అసలు ఆళ్ళ సంగతులు భోగేసుకొని నా చెవిలో పెట్టుకుంటాను. అదే ఆళ్ళ సంగతులు దేవుడి సన్నిధిలో చెప్పరాదా? దేవుడు ఏం చేస్తాడంటండి? వింటాడంట. గూఢార్థమైన సంగతులను, గ్రహింపలేని సంగతులను దేవుడు చెప్తాను అన్నాడు. దేవుని బిడ్డ, యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట, నరుని యొక్క హృదయాలోచన బహు చెడ్డది. హృదయాలోచన చెడ్డదనక హృదయాలోచనను కట్టవేసేది ఏంటి అంటే దేవుని ప్రార్థన. కట్టగట్టేది దేవుని ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయండి? 100% బైబిల్లో ఉన్నాయి. 100% బైబిల్లో ఉన్నాయి. బయటి వారి గురించి నేను ఎందుకు, లోపల వారి గురించి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, దేవుని గ్రంథంలోని సంగతులను నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, ఈ ఆలోచన ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింటే, ఆది కాండంలో ప్రారంభమైనటువంటి ఆలోచన. ఇశ్రాయేలు యొక్క 12 మంది కుమారులు అయితే 10 మందిలో ఈ చెడ్డ ఆలోచన. చూడండి ఒకసారి, ఆది కాండం 37వ అధ్యాయము 2వ వచనం. ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనం. 37:2. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్ద జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను.
అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారంటండి వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దోళ్ళు ఏం చేస్తారంటండి? చెడుతనం, హృదయంలో ఆలోచించే ఆలోచనలు, చెడు తలంపులు. మన భాషలో మాట్లాడుకుందాం, వాళ్ళ భాషలో కాదు. అన్నలు ముగ్గురు ఉన్నారు. తండ్రికి తెలీదు. తండ్రి అన్నయ్యలు ఏం చేస్తారో పిలిచి అన్నం తింటారని అడుగుతున్నాడు. అన్నయ్యలు మంచి భోజనం చేస్తున్నారు. ఏ భోజనం అండి? ఏ భోజనం చేస్తున్నారు? మరి చెప్పు, ఇది పాస్తా మరి సగం వచ్చి ఆపుతున్నావు ఎందుకు? చక్కగా ముందు బిర్యానీ పెట్టుకొని మందు తీసుకొని చేతిలో సిగరెట్ వెలిగించుకొని తాగుతుంది. మన భాష, వాళ్ళ భాష కాదు. పాప పిల్లోడికి ఏం తెలిసి చెప్పండి? ఇది ఒకటే కాదు, తాగుతూ తింటూ కూతురు మాట్లాడుకుంటున్నారంట. తండ్రి దగ్గరికి వచ్చి నేను ఈ మధ్య ఒక టీవీలో ఒక ఫోన్లో ఒక చిన్న ఇది ఇచ్చేసాను. ఒక ప్రఖ్యాత కలిగినటువంటి నటుడు వాళ్ళ యొక్క కుమారుడిని అడుగుతున్నాడు. కుమారుడు కూడా హీరో అయ్యాడు, మంచి పేరు పొందాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, మీ డాడీని ఎప్పుడైనా కొట్టాడా తిట్టాడని అడుగుతున్నాడు. ఆయన నవ్వుతూ ఒక మాట చెప్పాడు. సుమారు నాకు ఒక 10 సంవత్సరాల వయసు ఉంటుందండి. అప్పుడు మా ఇంటి ముందు ఇద్దరు డ్రైవరు గోర్ఖా ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిపి తిట్టుకుంటున్నారు. నేను విన్నాను. ఇని వచ్చి మా బాబాయ్ లోపల కూర్చుంటే మా బాబాయ్ నా మాట అన్నాను. ఆ మాట ఏంటో నాకు తెలియదు. నవ్వుతా చెప్పింది. ఆ మాటకు అర్థం ఏంటో నాకు తెలియదు. వాళ్ళు గబగబా అనేసుకున్న మాట వచ్చి మా బాబాయ్ని అనేసాను. మా బాబాయ్ నువ్వు ఎత్తుకొని తీసుకెళ్ళి మా నాన్నతో ఈ మాట చెప్పాడు. మా బాబాయ్ వెళ్ళిపోమని చెప్పి మా నాన్న బెల్ట్ తీసుకుంటే ఆ బెల్ట్తో వాతలు చూపించాడు. అంటే చెబుతున్నాను చూడండి, దేవుని బిడ్డ ఇట్లా తిట్టుకుంటా, ఇట్లా మాట్లాడుకున్నటువంటి సమాచారాన్ని ఎక్కడ తీసుకెళ్ళానంట? తండ్రి దగ్గర కూడా ఇదే మాట మాట్లాడి ఉంటాడు. బహుశా ఈయన ఇదే మాట మాట్లాడి ఉంటాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఎవరండి? యాకోబు యొక్క 10 మంది కుమారులు. యాకోబు అంటే ఎవరండి? ఇశ్రాయేలు అంటే ఎవరండి? దేవునితో అమ్మాయినండి, దేవునితో పెనుగులాడినటువంటి వాడు. ఎవరండి ఈ ఇశ్రాయేలు ఎవరండి? నన్ను ఆశీర్వాదం కొరకు అన్నతో సైతము పోరాటం చేసినటువంటి వ్యక్తి. జాగ్రత్త వినండి దేవుని మాట. ఆయన గర్భమందు పుట్టినటువంటి కొడుకులు ఎలా ఉండాలి? ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అనుకోండి. ఎమ్మెల్యే గారికి కొడుకు పుడతాడు. ఎమ్మెల్యే గారికి మంచి పేరు ఉంటుంది. కొడుకుని చూసి అందరూ ఆయన కొడుకు అని చెప్పి గౌరవిస్తారు. జాగ్రత్తగా వినండి దేవుని మాట. ఆయన కొడుకు అని గౌరవిస్తారు. వచ్చినటువంటి ప్రతి వ్యక్తి తన కొడుకుని చూసి అన్నారంట, ఆయన పేరు నిలబెట్టాలన్నాడు. బాగా నిలబెడతాను. ఏం చేస్తున్నాడు ఈ బాబుగాడు? లోకంలో ఉన్నటువంటి దురలవాట్లన్నింటిలో లేని అలవాటు వ్యక్తికి ఇప్పుడు ఈయన ఏమంటారు? మంచిగా ఉంటారు, చెడ్డోడు అంటారా? దేవుని బిడ్డ ఇదే మాట దేవుడి మీద అడుగుతూ ఉంటే, నీతో నాతో చెప్తా ఉంటే, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నా రక్తాన్ని కార్చాను, నీ కొరకు నేను అవమానించబడ్డాను, నీ కొరకు ఉమ్ము వేసుకోబడ్డాను, నీ కొరకు నిందించబడ్డాను, నీ కొరకు తృణీకరించబడ్డాను, నీ కొరకు నీ వ్యసనాలను నేను భరించాను, నువ్వు చేసిన ప్రతి తప్పు నా మీద వేసుకున్నాను. ఇన్ని భరించినటువంటి నిన్ను దేవుడు ఏమన్నా నా పేరు నిలబెడతారా? నాకు ఘనత తెస్తారా అని అడుగుతూ ఉంటే, ఏమీ తెలియనటువంటి వ్యక్తి, ఏమీ అర్థం కానటువంటి వ్యక్తి యోసేపు వలె మన మధ్యకు అన్యులు వస్తే మన మాట తీరు ఎలా ఉంటుంది? ఈళ్ళ ప్రార్థన చేయడం అంటే యాకోబు వలె కోపం రాదా దేవుడికి? ప్రపంచం సంగతి మనకెందుకంటే, నీ కుటుంబంలో నీ భార్య దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు, నీ భర్త దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు, నీ అత్తమామ దగ్గర ఎలా ఉంటున్నావు, నీ కోడల దగ్గర ఎలా ఉంటున్నావు, నీ తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు. ఎవరైనా కొత్తవారు మీ మధ్యకు వచ్చి, బంధువులు స్నేహితులు మీ మధ్యకు వచ్చి మీ ఆత్మీయ జీవితాన్ని కొనియాడే పరిస్థితి ఉందా?
వీరు బ్రతుకు ఎలాంటిది అంటే మనల్ని ఉపయోగించుకునే పరిస్థితి తప్ప, దేవుణ్ణి మనల్ని ఉపయోగించుకునే బ్రతుకే తప్ప, వీళ్ళ వల్ల దేవునికి కానీ నాకు కానీ ఏ ప్రయోజనం ఉండదు అని నీ గురించి చెడు సమాచారం దేవుని దగ్గర తీసుకుని వెళ్తే దేవుడు ఎంత ఉంచుకుంటాడండి? అదే పరిస్థితి మీ బిడ్డల మధ్యలో, మీ బిడ్డలు ఈ అపకీర్తి తెస్తే మీరు ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఇదే అపకీర్తి నీకు నీ బిడ్డలు తీసుకుని వస్తే ఎలా ఫీల్ అవుతావు? నువ్వు సంతోషపడతావా? ఆనందపడతావా? గొంతులేస్తావా? ఏమీ తెలియనటువంటి వ్యక్తి వచ్చారండి వారి మధ్యకి. 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి బొడ్డ బాబు వస్తే వీళ్ళ దగ్గర ఏముందంటండి? మన మధ్యకు వచ్చే మన బంధువులు, స్నేహితులు అందరూ దేవుణ్ణి ఎరిగిన వారా? దేవుని తెలుసుకున్నవారా? దేవుని ఎరిగినటువంటి వారా? వారి మధ్య ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు మనం టయానికి ప్రార్థన చేసుకుందాం, మీరు మాతో మోకరించండి అనే హృదయం మీకుందా? అనే మనసు మీకుందా? లేదా సౌండ్ తగ్గి అనే మనసు ఉందా? ఏ సౌండ్ తగ్గటమమ్మా? ఈ మధ్య పాస్టర్ గారు ఒకళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే బాహుబలి సినిమా చూస్తున్నారంట. అయ్యారు సౌండ్ తగ్గింది అంటున్నారంట. అయ్యగారు వచ్చి సౌండ్ తగ్గితే ఈ సౌండ్ ఏ సౌండ్ వస్తుందో ఏసైకి తెలీదా? మనం ఈ టైంలో మనం ప్రార్థన చేసుకోవాలి, ఈ టైంలో ప్రార్థించాలి, ఈ టైంలో దేవుని సన్నిధిలో గడపాలి. రండి ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకున్నామనే మనసు ఉందా? పూర్వకాలంలోనంటండి నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ చెప్పినటువంటి మాట, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళమనేవాళ్ళు అంట. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన చెప్తారు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళమనేవాళ్ళంట. తర్వాత మా ఇల్లు కూడా అలా ఉండాలని అనుకున్నాను, ప్రార్థన చేశానండి. కానీ మా ఇంటికంటే తెగలు పెడతాను. ఎందువల్ల అంటారా అయ్యారా అన్నాడు. మీ ఇంటికాడ ఏముంది? బొమ్మలాట ఉందా? ఇంటికాడ బొమ్మలాట లేదు. మీ ఇంటి దగ్గరికి వచ్చి అన్యుడు సైతం సంతోషంగా గడపగలుగుతున్నారంటే రీజన్ ఏంటి? వారికి అనుకూలమైన రీతిలో మీరు వెళ్తున్నారు. దేవుని ఆత్మచేత వెలిగించబడట్లేదు వాళ్ళని. కనీసం ప్రార్థన చేసుకోవాలి అనే విషయం కూడా మీకు గుర్తుండట్లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అసలు తెలియనటువంటి వ్యక్తి, వాళ్ళు తిట్టుకునే బూతులో మంచి మాటలో తెలియనటువంటి వ్యక్తి, వాళ్ళు తాగుతున్నది మంచో చెడ్డో తెలియనటువంటి వ్యక్తి, వాళ్ళు ప్రవర్తిస్తున్నది ఏంటో తెలియనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఏ సమాచారం అర్థమవుద్ది? ఏం తెలుసుకుంటాడు? మందిరాలకు తీసుకొచ్చారు, మంచిది. మందిరంలో మీరు క్రమంగా లేకపోతే మీరు లోపలికే బయటికి కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తికి అర్థమయ్యేది ఏంటి? ఏమర్థమవుతుంది? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని మీకు అర్థమవుతుంది? ఏం తెలుసుకుంటారు దేవుని సన్నిధిలో? ఏమర్థమవుద్ది? ఏమీ అర్థం కాదు. ఓహో, మన గుళ్ళో తిరిగినొచ్చు ఇక్కడ కూడా తిరగొచ్చు కావలసు. మన ఇంటికాడ మనం చూసినట్లు వారికి ప్రార్థనా జీవితం ఉండదు. పొద్దున లేస్తే ఏదైనా కార్యక్రమం వస్తే వాళ్ళకి ఎప్పుడు అవసరం దేవుడు అంటే? ప్రమాదం వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి మంచి జరగటానికో అవసరం దేవుడు. తప్పితే దేవుడితో వారికి పెద్దగా పని ఉండదు. తిరగటానికో, తాగటానికో, పొరలటానికో, పడటానికో, లేవటానికో వారికి మాత్రమే దేవుడు అవసరం. కానీ మనకే అనునిత్యం అవసరం అని తెలుసు. మనం ఎవరివో కూడా మనకు తెలుసు. ఇశ్రాయేలు యొక్క 10 మంది కుమారులకు తెలియదు ఆయన ఎవరో, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? కానీ ఏం చేస్తున్నారు? చెడుతనం హృదయంలో చేసే తలంపులు, హృదయంలో మాట్లాడుకునే మాటలు, వాళ్ళు చేసే క్రియలు ఇంత చెబుతున్నా కానీ హృదయంలో గుచ్చుకోకుండా, ఏమాత్రము కూడా ఆలోచించకుండా యూట్యూబ్లో వింటున్న వారిలో కానీ మీలో కానీ ఉన్నది అంటే మీరు ఎటువంటి క్రైస్తవులు ఒకసారి ఆలోచించుకోండి. ఎటువంటి క్రైస్తవ్యాన్ని మీరు అనుసరిస్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎటువంటి దేవుణ్ణి ఎరుగున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ 10 మంది విశ్వాసానికి కారకుడైన వారి కుమారులే. ఈ 10 మంది రాబో రోజుల్లో ఘనమైన స్థితిలో ఉండవలసినటువంటి వారే, గొప్ప స్థితిలో ఉండవలసినటువంటి వారే. కానీ వీరు చేస్తున్నటువంటి పనులు, క్రియలేంటి? ఎటువంటివి అంటే వారు మధ్యకి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏసేపు వస్తే వారు చేసే క్రియలేంటో, అన్నయ్యాళ్ళు చక్కగా నీ తాగుతూ ఏంటో చక్కగా తింటూ బూతులు మాట్లాడుకుంటున్నారు. నాన్న ఏం బూతులు మాట్లాడారంటే వాళ్ళు మాట్లాడిన మాటలో తండ్రికి చెప్పాడు. తండ్రికి ఏమొచ్చిందట? దేవుడికి ఏమొస్తుంది? నన్ను బట్టి ఏమొస్తుందమ్మా? మనం చేసే ప్రార్థన యేసయ్యనడా? వినకుండా ఉంటాడా? మన మైండ్ మెచ్యూరిటీ లెవెల్ అంతే.
మనకి ఎక్కువ దేవుడు డబ్బులు ఇస్తే మనం నీ బిడ్డకి స్కూల్కి వెళ్ళే బిడ్డకి కాలేజీకి వెళ్ళే బిడ్డకి నువ్వు ఎంత ఇస్తావు? ఖర్చులకు అవసరమైనంత మాత్రమే. మొత్తం వాడి చేతిలో పెట్టి నువ్వు ఉండవు. ఎందుకని ఉండవు అంటే నువ్వు దాని అంత విషయాన్ని నీవు ఏం చేయలేవు, క్యాలిక్యులేట్ చేయలేవు, లెక్క పెట్టలేవు. అంత విషయాన్ని నువ్వు మెయింటెనెన్స్ చేయలేవు, అంత విషయాన్ని మేనేజ్ చేయలేవు. అందుకే నీ ప్రార్థనకి నెరవేర్పు రావటం లేదు, నీ ప్రార్థనకి జవాబు రావటం లేదు. అందుకే నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు తప్ప నీ ప్రార్థన వినకుండా ఉండట్లేదు. ఆయన నీకు ఎప్పుడు ఏ సమయానికి ఏ రోజుకి ఎంత ఇవ్వాలో ఆయనకు తెలిసినంతగా ప్రపంచంలో మరి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు ఏది అవసరమో ఆయనకు తెలిసినంతగా ప్రపంచంలో ఏ మనిషికి తెలియదు. ఆయనకు తెలిసినంతగా నీకు ఏ రోజు నిన్ను ఏ విధంగా సెట్ చేయాలో ఆయనకు తెలిసినంతగా ప్రపంచంలో మరి ఏ మానవుడికి కూడా తెలియదు. దేవుని బిడ్డ, దేవుడు చెబుతున్నటువంటి మాట పెద్దవారి చిన్నవారికి ఏం నేర్పుతున్నారంటే ఇక్కడ చిన్నవారికి ఏం నేర్పుతున్నారు? ఇక్కడ ఏం నేర్పుతున్నారు? ఒకసారి మనం కుటుంబాల్లోకి వెళ్దాం. పిల్లలు టీవీ చూస్తున్నారు, మనం టీవీ చూస్తున్నాం అనుకుందాం. కొంచెంసేపు ప్రార్థన సమయానికి ప్రార్థించాలి, ప్రార్థనకు రెడీ అవ్వాలని పిల్లలకు నేర్పకుండా ఉంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారండి? ఏమర్థమవుద్ది? ఏమి తెలుసుకుంటారు? ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మారట్లేదు. ఎట్లా మారుతారు? మార్పు ఏళ్ళ నుంచి వస్తుంది. నువ్వు మారితే వాళ్ళు మారలేదంటే జరిగిపోతావు కదా. నువ్వు మార్పు నీలో లేకుండా వాళ్ళు మారలేదు, వాళ్ళు ఎక్కడ మారుతారు? వాళ్ళు నువ్వెంతవరకు మారావు? ఎదుటి వ్యక్తి మీద వాళ్ళు మారలేదు కుటుంబంలో మారుతున్న నెపమే తప్ప నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ప్రార్థనా పరురాలుగా ఉంటున్నావు? ఎటువంటి ప్రార్థనా పరుడుగా ఉంటున్నావు? ఎన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్నటువంటి తీర్మానాలకు లోబడి బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచించావా? ఆలోచించకుండా ఇప్పుడే పిల్లలకి ఏం ప్రార్థన వయసు వచ్చిన తర్వాత నేర్చుకుంటారులే అంటే చిన్నప్పుడు వంగని మొక్క పెద్ద అయిన తర్వాత వంగదు. గుర్తించండి దేవుని బిడ్డ. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశము అన్నల చెడు సమాచారాన్ని తండ్రికి తీసుకుని వెళ్ళిపోయాడు. వారి హృదయాలోచన, వారు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన నీ కుటుంబంలోనే అదే జరుగుతుంది. నువ్వు ఆడపిల్లకు తల్లివైతే నీ భర్త పట్ల నువ్వు గౌరవం లేకుండా మాట్లాడితే నీ బిడ్డ ఏం చేస్తుందామా? ఆ భర్తకు కూడా గౌరవం. నీ భర్త ఏదో మంచోడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చదువుపోతాడు. ఆడు 2 మెళ్ళ మీద జరిసి ఏం చేస్తాడు? నువ్వు 12 దాకా లేకుండా ఉంటే నీ కుమార్తె కూడా ఏం చేస్తారు? రేపు పొద్దున వెళ్ళి 12 దాకా పడుకుంటుంది. నువ్వు భర్తను గౌరవం లేకుండా మాట్లాడితే నువ్వు కుమార్తెలకు తండ్రిగా నువ్వు బ్రతికితే, కుమారులకు తండ్రిగా బ్రతికితే, నువ్వు భార్యను ప్రేమించే మనసు నీకు లేకపోతే రేపు పొద్దున బిడ్డలకి భార్యను ప్రేమించాలనే మనసు ఎడవస్తుంది? తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా ఉంటే వాళ్ళకి గౌరవించాలని ఎట్లా వస్తుంది? ఎలా నేర్చుకోగలడు? దేవుని బిడ్డలారా, ఇవన్నీ దైవ గ్రంథంలో దేవుడు చెప్పే సంగతులండి. నీ కుటుంబాన్ని కట్టుకో. నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి తర్వాత ముందు నీ కుటుంబాన్ని నీవు కట్టుకో, నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకో, నీ కుటుంబాన్ని నీవు నిలబెట్టుకో, నీ కుటుంబానికి నీవు పునాది వేసుకో. భర్తలు మారలేదు, భార్యలు మారలేదు, నీ ప్రవర్తన సరిగా మారి నువ్వు మంచిగా క్రైస్తవురాలుగా ఎంచబడితే నీ ప్రవర్తన చూసి నీ భర్తని ఎంతో చెందుకు కూర్చోడు, నీ భార్యని ఎంతో చెందుకు కూర్చోదు. ఒకప్పుడు గయ్యాల్లాగా ఉండేది, ఇప్పుడు ఇంత సాత్వికురాలుగా మారింది కాబట్టి నా భార్య మాట వినాలని ఎందుకు మనసులో అతనికి? ఒకప్పుడు కాండ్రు ముందుకే నీ భార్య వైపు నువ్వు చూపుతున్న ప్రేమను చూసి ఇంతగా మార్చిన దేవుడు నాకు కావాలని ఎందుకు అనుకోదు నీ భార్య? నువ్వు లేనప్పుడే కదా. లేకపోతే నేను వెళ్తున్నాను కాబట్టి అవి చనిపోతున్నాను, నువ్వు చనిపెట్టుకోనంటే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందా? దీవెనకరంగా ఉంటుందా? ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? మన దీవెనలు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాము అంటే దావీదు చెప్పాడు. ఏమని చెప్పాడు? యెహోవా నా కాపరి, నాకు కలిగిన దాంట్లో నేను ఏమీ పోగొట్టుకోదని చెబుతున్నాడు. అలాగే దేవుడు తనని దినదినాభివృద్ధి చేసుకుంటూ మహారాజును చేశాడు, కొడుకులు చక్రవర్తిని చేశాడు, ఆయన సింహాసనం సుస్థిరంగా ఉంది. ఈరోజు నువ్వు నేను కూడా యెహోవా నా కాపరి, నా కాపరి, నా కాపరి అంటున్నాం. నిజంగా ఆయన మన కాపరేనా?
ఎందుకు కాపరి కాదు అని అనగలుగుతున్నాము అంటే, దావీదు అన్నాడు, ఆయన నా కాపరిగా ఉన్నాడు కనుక ఎలుగుబంటి నుండి నా మేకపిల్లను పోనీయకుండా కాపాడుకున్నాను అంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? సింహాన్ని చీల్చేసి సింహం నోటి నుండి నా బిడ్డను తెచ్చుకున్నాం అంటున్నాడు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దైవ సేవకులు నిన్ను అడుగుతున్నాను, దేవుడు ఆశీర్వదించట్లేదు, మళ్ళీ ఎందుకు ఆశీర్వదించట్లేదు? ఆయన ఆశీర్వదించకపోవటం మీద ఆశీర్వాదాలు ఇప్పుడు ఆయన ఇస్తూనే ఉన్నాడు అన్నారు కదా. బదిరి ఏమంటాడు, వెంకటేశ్వర ఏమంటాడు, నాకు వచ్చే డబ్బులు మొత్తం అంటే వాళ్ళని దృష్టిలో తెచ్చి చేయటం కాదు, పరిస్థితి చెప్తున్నాను నేను, కష్టపడి తీసుకొస్తున్నాం. దేవుని బిడ్డ, సాతానుగాడు సంసిద్ధమై కూర్చుంటున్నాడు. నువ్వు ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసి దీవుల్లో మోసుకుని వెళ్తుంటే, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త దేవుని సన్నిధిలో లేకుండా ఉంటే దెయ్యాన్ని లోపల పెట్టి ఆహ్వానిస్తమే కదా. నువ్వు తీసుకొచ్చిని వాడు మోసుకెళ్తున్నాడు, నువ్వు తీసుకొచ్చిని వాడిని మోసుకెళ్తాడు, నువ్వు తీసుకొస్తున్నావు వాడు మోసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుని వాక్యం వినకపోతే ఉదయం ఎలా సెట్ అవుద్దండి? వాక్యం వింటేనే కదా, వాక్యం అర్థమవుతేనే కదా. ఒకవేళ బహుశా దేవుని ప్రార్థనకి వెళ్ళనోళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు కదండి, మరి వాళ్ళ సంగతి ఏంటి? బైబిల్ గ్రంథంలో కయ్యోను అంటాడు. కయ్యోను వ్యవసాయం చేస్తే ఏమొచ్చిందంటండి? పంట వృద్ధి అయ్యింది. కానీ దేవుడు ఆ అర్పణను దేవుడు లక్ష్య పెట్టడా? కయ్యోను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలా. హేబేలు అర్పణనే దేవుడు లక్ష్య పెట్టాడు. హేబేలు అర్పణనే దేవుడు లక్ష్య పెట్టాడు. పాపముతోనూ శాపముతోనూ దుర్మార్గతోనూ నువ్వు ఇచ్చే ఏ అర్పణను దేవుడు ఎప్పుడు లక్ష్య పెట్టాడు. ఒకవేళ పాస్టర్ గారు మెచ్చుకోవచ్చు, నువ్వు ఇచ్చే కానుకలను బట్టి, అయ్యగారు అంత కానుక ఇచ్చారు, ఎంత కానుక ఇచ్చారని మైకుల్లో చెప్పియచ్చు, బోర్డుల మీద రాపియచ్చు, కానీ దేవుడు దానిని లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టడు దేవుని బిడ్డ. గుర్తించు, క్షేమమైనటువంటి బిడ్డలు 10 మంది బిడ్డలు ఉన్నారు. 10 మంది బిడ్డలు ఎట్లా ఉన్నారంటేనండి, చెడిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఎవరి కుమారులు వీళ్ళు? ఇశ్రాయేలు కుమారుడు. దేవుని చేత దీవించబడిన వారి యొక్క కుమారులు చెడిపోయిన స్థితిలో ఉన్నారు. వారి హృదయ ఆలోచన బహు చెడ్డది. చూడండి, మరి ఒకరి గురించి చెప్తాను. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనం. అతడు పెద్దన్న ఎలియాబు వినపడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చినది. అతనితో, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? నీ చెడుతనము నాకు బాగా తెలుసు. ఇదేంటండి, ఎవరి దగ్గర చెడుతనం ఉంది? ఎవరు చెడ్డోళ్ళు? అక్కడేమో జరిగిన మాటలు మొత్తం తీసుకెళ్ళి మోసుకెళ్ళి తండ్రికి చెబితే, ఇప్పుడు తండ్రికి 9-10 మందికి అతను ఎలా ఉన్నాడు? ఇప్పుడు చెడ్డవాడుగా. దేవుని బిడ్డ, ఇక్కడ గమనించారా? ఇప్పుడు చెడ్డోళ్ళు ఎవరు? తిని తాగి బ్రతికేవాళ్ళ, క్రమంగా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళ, దేవునికి లోబడి బ్రతికేవాళ్ళ, దేవుడు తప్పు అని చెప్పింది తప్పు అని చెప్పేవాళ్ళ, దేవుని కొరకు రోషంగా బ్రతికేవాడా? తప్పో ఒప్పో తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళు అన్నమాట అన్నట్టు తీసుకుని మోసుకొచ్చిన వాళ్ళ ఎవరండి? ఇప్పుడు వాళ్లకు యేసేపే చెడ్డవాడు. ఎందుకని? యేసేపే చెడ్డవాడు. వాళ్ళకి పెద్దవారు కదా, వాక్యము తెలిసిన వారు కదా, వాక్యం పట్ల అవగాహన ఉన్నవారు కదా, ఏమి బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు కదా, ఎలా బ్రతుకుతున్నారో బ్రతుకుల గురించి వాళ్ళకి తెలుసు కదా, ఎలా జీవిస్తున్నారో తెలుసు కదా. తప్పు చేయని వాడు వాళ్ళ దృష్టిలో ఎట్లా కనపడతాడు? తప్పుగానే కనపడతాడు. ఎట్లా కనపడతాడమ్మా? తప్పుగానే కనపడతాడు. ఎందుకని? పాపములో బ్రతుకుతున్నటువంటి, పాపాన్ని జరుగుతున్నటువంటి వ్యక్తికి నీతిమంతులైన వ్యక్తి ఎలా కనపడతాడంటే పాపాత్ముడుగా కనపడతాడు. ఎందుకని? వాడు పాపం చేయట్లేదు కదా, తప్పటట్టు నీయట్లేదు కదా, తప్పు నడవట్లేదు కదా. ఇక్కడ దావీదు వచ్చాడు అన్నల దగ్గరికి. అన్నయ్య, అంత తిడతారు తప్పు అంట కదా అన్నయ్య, మరి తిప్పితే మీరు ఎందుకు మాట్లాడండి? మాకు తెలీదా? నువ్వు ఎలాంటి వాడు నాకు తెలీదా? పెద్ద నీతిమంతుల్లో చెబుతున్నా, పెద్ద భక్తిపురుల్లో చెబుతున్నా, మాకు తెలీదా? పో నువ్వు
ఇతన్ని చెడ్డోడు అంటున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత దౌర్భాగ్యమో చూడండి దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యమో, ఎంత అనాలోచన, ఎంత జ్ఞానమేతనమో చూడండి. ఇక్కడ ఈయనేమో గొలియాతు ఓక తిడతా ఉంటే వీళ్ళని, దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంటే, దేవుని తన తృణీకరిస్తూ ఉంటే, అట్లా తిడుతుంటే మీరు ఎందుకు సైలెంట్ కూరుకున్నారు అని అంటే ఏమొస్తుంది వీళ్ళకి? ఏమొస్తుందంటమ్మా? కోపం వస్తుంది. ఈ మధ్య మాకు మా అమ్మాయి ఫోన్ చేసి ఒక రాజకీయ నాయకుడు ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. మా అమ్మాయికి ఫోన్ చేసి మా పెద్ద అమ్మాయి అంటుంది, అమ్మా ప్రార్థన మాన్పించి నాన్ననే రాజకీయాల వైపు తిప్పుతున్నావా అంది. మా పాస్టర్ గారు అందే, నాన్న వెళ్ళింది ఎక్కడికి? ప్రార్థన చేయటానికి. కానీ నా బిడ్డకు అర్థమైంది ఏంటి? చాలామంది నన్ను అంటున్నారు, ఏంటి శ్యామ మానేసి రాజకీయాల్లో తిరుగుతున్నారా, రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన మానేశానా? ఏ ఆదివారం ప్రార్థన మానేశానా? అమ్మా మానేశానా? ఏ క్రమం మానేశామా? మేము వెళ్ళేది ఎక్కడికి? ప్రార్థన చేయటానికే. మేము ఊహించుకుంటేనో, మేము ఆలోచించుకుంటేనో, మేము కోరుకుంటేనో అది జరిగింది కాదు, జరుగుతున్నది కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, తనకు తెలిసినటువంటి భక్తిని సండే స్కూల్లో విన్నాడో లేక పరిసర ప్రాంతాల్లో దేవుడి గురించి నాలో తెలియదు, కానీ విన్నటువంటి వ్యక్తి సాక్షిగా, అమ్మా టైం అయిపోయిందా, కూర్చోలేకపోతున్నారా, నుంచున్న నేనే డైరెక్ట్గా ఉన్నట్టున్నాను, కూర్చొని మీకు నీరసం వస్తున్నట్లుంది, సరే 5 బట్టికి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. మరి ఏం చేసిన దేవుని ఆత్మ ఈ విధంగా నడిపించినప్పుడు నన్ను నడిపిస్తుంది తప్ప మిమ్మల్ని కూర్చోబెట్టలేకపోతున్నారు. అది దేవునికి స్తోత్రం. నన్ను నడిపిస్తుంది. కునుబాట్లు పడుతున్నారు, కూర్చోలేకపోతున్నారు, ఇటు వంగుతున్నారు, అటు వంగుతున్నారు. మీకేం దగ్గర మీరు నుంచున్నారు, కూర్చోడే తెలుస్తుంది మీకు ఆ బాధ. నుంచిన వాళ్ళకి బాధ, కూర్చున్న వాళ్ళకి బాధ. అమ్మా సరే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూడండి, ఇక్కడ చెబుతున్నటువంటి మాట, తెలియజేస్తున్నటువంటి మాట, అంతగా ద్వేషిస్తూ, అంతగా తృణీకరించు, అంతగా తప్పుగా మాట్లాడుతుంటే కనీసం మీరు దేనికి రెస్పాండ్ అవ్వరేంటరా? రెస్పాండ్ అవ్వండిరా అన్నయ్య. ప్రార్థనకి వెళ్ళరేంటరా? ఇంత దరిద్రంలో ఉన్నారు, ఇంకా ఇన్ని కష్టాల్లో ఉన్నారు, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని శ్రమల్లో ఉన్నారు, ఇకనైనా ప్రార్థనకి వెళ్ళండి. రైట్ వదిలేదా ప్రార్థనకి వెళ్ళటం? ప్రార్థన మీకు ఎప్పుడు నుంచో ప్రార్థనకి వెళ్తాను అన్నారు. ఈ మాట అనేది కొత్త చెబుతున్నావు మా భక్తి గురించి. బైబిల్ ఈ వైపు నుంచి ఆ వైపుకి తిప్పేసి కావాలంటే మా బైబిల్ చూడు ఎట్లా ఉంది. పవిత్ర గ్రంథాన్ని పవిత్రంగా బైబిల్ దాంట్లో పెట్టాం. పవిత్ర గ్రంథాన్ని ఏం చేస్తున్నారంటండి? పరిశుద్ధ గ్రంథాన్ని పవిత్రంగా ఉంచాం. ఎప్పుడు కొన్న రోజు పైన పేరు రాసుకున్నాం, ఆ పేరు అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలాగే ఉంది. దాని వైపు మేము ఎప్పుడు వెళ్ళాం. పరిశుద్ధ గ్రంథం ఉంది. వారం ప్రార్థనకి వెళ్తాం. ఏం చేయడానికి? లేకపోతే సూటిపోటి మాటలతో పాస్టర్ గారు బుడుతారు కదా, ఆ పాటలు పడలేక మేము వెళ్తాం. కానుకలు పట్టించేది నేనే, కానుకలు పట్టుకునేది నేనే, మొత్తం నేనే. నేను లేకపోతే నా గురించి ప్రార్థన గురించి ఏం చెప్తున్నావు? దేవుడు అంటున్నాడు, మీరు చింపుకోవాల్సింది మీ వస్త్రాన్ని కాదు, మీ హృదయాన్ని. నీ హృదయం పగిలిందా? నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమము ఎప్పుడైనా నీకు గుర్తొచ్చిందా? ప్రభువా భక్తి అని చెప్తున్నాను తప్ప భక్తిని ఎరగలేనటువంటి, ఆ భక్తికున్న శక్తిని ఎరగలేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నానన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? నీకు జరుగుతున్న పరిస్థితులను బట్టి నీకు ఏడుపు వస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుంది? ఒకవేళ నా అతిక్రమము, నా ఆలోచనలేమో పాపం అని చెప్పి ఆ పాపంలోకి వెళ్ళకూడదని మళ్ళీ పాపం ఎందుకు చేస్తున్నా? చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇలా అయిపోయాను నేను? ఎందుకు జరుగుతుంది ఇలాగూ? జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను ఆలోచించావా? చేయకూడదని నాకు ఉంది, కానీ ఎందుకు చేస్తున్నాను? చేయవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఆలోచించావా? పాపం చేయకూడదని ఆలోచన ఉంది. ఎందుకు పాపం జరుగుతుంది? ఎక్కడ జరిగింది? ఎక్కడ పొరపడ్డాను? దేవుడు అంటున్నాడు, మీరు తిరిగి మరలా నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి. ఒక వ్యక్తి ఈ మధ్య ఫోన్లో చేసి చెప్పినటువంటి మాట, ఇది మైక్లో చెప్పొచ్చు చెప్పకూడదు. అయ్యా, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను పాప వృత్తిలో బతుకుతున్నాను. ఈ పాప వృత్తిలో బతకకపోతే నాకు జీవనాధారం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఈ వృత్తి బతకపోతే నా కుటుంబాన్ని బతికించుకోలేను. ఇప్పుడు చెయ్యాలా వద్దు? ఇది మానేస్తే బ్రతకడం కష్టం అన్నారు. మనం ఏం చెప్పాలి చెప్పండి? చెప్పడం చాలా ఈజీ. ఏంటంటే మానేసి బ్రతుకు. నేను చెప్పాను,
నా మాటగా అయితే నువ్వు బ్రతకొద్దు, దేవుని మాటగా అయితే బ్రతుకు. దేవుని మాటగా అయితే బ్రతుకు. 2 నెలలు అవుతుందండి ఫోన్ చేసి, 2 days బ్యాక్ ఫోన్ చేసి, అయ్యగారు ఆ రోజున మీరు ఆ మాట చెప్పి ఉండకపోతే ఇంకా నేను అదే వృత్తిలో కొనసాగేదాన్ని. ప్రభువా నీ మాట చొప్పున. ఎవరన్నారండి ఈ మాట? ఎవరన్నారు? పేతురు. నీ మాట చొప్పున నీళ్ళ మీద నడవడం ప్రారంభించాను. ఏం చేశాడు? నడిచాడా? వంగిపోయాడా? ఎప్పటి వరకు మరలా ఆ పాపం వైపు నేను తిరిగి చూసింది లేదు. నేను కష్టపడి తెచ్చి చదివించినటువంటి, పోషించినటువంటి దానికంటే దేవుని మహాప్రభుడి కొద్దిలో చాలా సమృద్ధిగా ఉంటున్నాను, కొద్దిలో సంతోషంగా ఉంటున్నాను. నాకు ఏ లోటు 2 నెలల నుంచి లేదు, ఏదీ లేదు. దాన్ని పూర్తిగా నేను మానివేసి బ్రతుకుతున్నానంటే ప్రభువా నీకు స్తోత్రం అన్నాను. దేవుని బిడ్డ మీకు చెప్తున్నటువంటి మాట ఒక్కసారి అనేక రీతిలుగా, అనేక విధాలుగా ఫోన్లు చేస్తూ ఉంటారు, అనేక రీతిలుగా మాట్లాడతారు. వాళ్ళ సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను. ఈ రోజు నుంచైనా సరే మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఇప్పటివరకు ప్రార్థనాత్మ లేనటువంటి మనము, ప్రార్థన జీవితాలు లేనటువంటి మనము ఈ ఆలోచన కలిగి నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ కృంగిపోయాను, ఎక్కడ ఆత్మీయతను కోల్పోయాను, ఎక్కడ ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందకుండా రీజన్ ఏంటి, కారణం ఏమిటి, వద్దు అనుకుంటున్నాను అది చూడకుండా ఉండలేకపోతున్నాను, చేయకొద్దు అనుకుంటున్నాను అది పని చేయకుండా ఉండలేకపోతున్నాను, అడగకుండా నడవకుండా ఉండలేకపోతున్నాను. కానీ నాకు తెలుసు అది పాపము అని, నాకు తెలుసు అది తప్పు అని, నాకు తెలుసు ఆ తప్పు చేస్తే నిత్యంగా నరకంలో అగ్నిహారతో పురుగు చావదు అని, అయినా తప్పట్లేదు. ఎందుకని అంటే పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక ఆ వైపు నేను అడుగులు పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు తప్ప అసలు ఈ పనికి మొట్టమొదటి ఎక్కడ కారణము, పునాది ఎక్కడ పడింది, ఆ పునాదిని కోకడ వేళతో సహా పెళ్లిగించేయడానికి ప్రయత్నం చేస్తున్న దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా కూర్చున్నావా? దేవుడి పాదాలు ఎప్పుడైనా పట్టుకున్నావా? దేవుడి పాదాల చెంత ఎప్పుడైనా చేరామా? పేతురు అన్నట్టు ప్రభువా నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున అంటండి? నీ మాట చొప్పున అడుగు బయట పెడతారు. ఎక్కడ నడిచాడండి ఆయన? నేల మీద నడిచిన ఆయన కష్టాలు కూడా మనం నడవలేమా? ప్రాణాలు చెప్తాయా? ఈ ఇబ్బందులు కూడా నడవలేమా? శ్రమలు కూడా నడవలేమా? నేను చెప్తున్నాను సాక్ష్యంగా. 2016 సంవత్సరం బహుభయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నాను. పాస్టర్ గారు జ్వరం అయితే కనీసం డాక్టర్ గారి దగ్గర తీసుకోవడానికి కూడా డబ్బులు లేక కృంగిపోయిన స్థితిలో ఉండి మరలా సేవ చేస్తూ ఉద్యోగానికి వెళ్దాం అనుకున్నాను. సేవ వద్దునుకున్న సర్టిఫికేట్లు మొత్తం తీసేసాను. నేను ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా తీసేసాను. నేను మరలా జాబ్లో జాయిన్ అయ్యాను. నా దగ్గర పనిచేసిన కింద నేను జాయిన్ అయ్యాను. 6 నెలల నుంచి అతను చేయని టార్గెట్ వారం రోజుల్లో కంప్లీట్ చేసి పక్కన పెడితే మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, మీకు ఇంకా మంచి జాబ్ ఇస్తున్నాను, 37,500 రూపాయలు, నేను జాయిన్ 12,000కి 37,500 రూపాయలతో మీకు మేనేజర్గా ఇస్తున్నాను, మీరు నర్సరాపేట వెళ్ళిపోవాలి అని అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. అక్కడే ఎక్కడ పక్కనే, ప్రభువా తండ్రి నేను వెళ్దాం అనుకున్నానంటే దేవుడు చెప్పాడు వద్దు అన్నాడు. అంతే. ప్రమోషన్ ఇస్తానన్నప్పుడు రిజైనింగ్ లెటర్ ఇచ్చి వస్తే ఒకటే చెప్పాను, ప్రభువా ఇక నీ మాట చొప్పున చేస్తాను నేను అన్నాను. నాటి నుండి నేటి వరకు నా యేసయ్య ఏ కొదువ నాకు లేదు. ఓ మాట చెప్పాలంటే అప్పుడు నుండి 4 సంవత్సరాలు కాబట్టి జ్వరమే తగల్లా. దేవునికి స్తోత్రం. అంటే చెప్తున్నాను, దేవా నీ మాట చొప్పున నేను చేస్తున్నాను ప్రభువా, నీ మాట చొప్పున చేస్తున్నాను ప్రభువా అని దేవుని వైపు చూస్తే, పాస్టర్ గారి మాట కాదు ప్రభువా చెప్పాల్సింది. ఎవరి మాట? దేవా నీ మాట చొప్పున నేను చేస్తున్నాను అయ్యా. నా ఆత్మీయ జీవితం అభివృద్ధి పదంగా నడవలసినటువంటి భక్తి జీవితము ఎక్కడ నేను పోగొట్టుకున్నాను ఒకసారి మీరు పరిశీలించుకోనండి. నరుని యొక్క హృదయాలోచన బహు చెడ్డది. ఆ ఆలోచన దాని వైపుకి వెళ్ళనివ్వదు మనల్ని, దాని వైపుకి నడవనివ్వదు మనల్ని, దాని వైపుకు మనల్ని మళ్ళనివ్వదు. అనేక ఆటంకాలు అవరోధాలు కల్పిస్తూ దేవునిలో ఎదగకుండా, ముందుకు కొనసాగకుండా మనను అక్కడక్కడే మెలికలు తిప్పుతూ అక్కడక్కడే పడవేసేదిలా ఉంటుందని దైవ సేవకుగా దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా,
హృదయములో నుండి వచ్చేది ఏంటి అంటే దేవుని వాక్యం చెబుతుంది చెడుతనము. ఈ చెడుతనము ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఆదికాండము 6వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి ఈ చెడుతనము కాలక్రమేణా ఇశ్రాయేలు యొక్క కుమారుల్లోకి వచ్చేసింది. ఇశ్రాయేలు కుమారుల నుండి దావీదు గారి యొక్క అన్నల దగ్గరికి వచ్చింది. ఆ సమాచారము, ఆ చెడు నీలోకి నాలోకి సంఘములో కూడా వచ్చేసిన విషయాన్ని గుర్తించండి. కొన్ని సంగతులు ఉన్నాయి, గబగబా చెప్తాను, మీరు రాసుకోండి, వివరిస్తాను. చూడండి, ముగించేస్తాను నేను. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 52వ వచనములో ఆయన చెడిపోయింది కాక అనేకులను జడగొట్టాడు. చూడనా, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 52వ వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబోము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించు వచ్చి. అర్థమైంది ఈ మాట. ఎవరు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారంటే యెరోబోము అనేవాడు ఎవడు? దేవుని దృష్టికి చెడు నడత నడిచినటువంటి వాడు. వాడిని అనుసరిస్తూ కుటుంబాలు చెడిపోయాయి. బహుశా ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ఎదగవలసినటువంటి మనం పాడైపోయి అనేకులను పడగొట్టే వ్యక్తుల్లా ఉన్నాము. ఒకసారి పరిశీలించుకుందాం. తర్వాత యెరోబోము గురించి అనేక మాటలు రాయబడింది. 13వ అధ్యాయం 2వ వచనము, 13వ అధ్యాయం 11వ వచనము, 14వ అధ్యాయం 24వ వచనము, 15వ అధ్యాయం 9వ వచనము, 15వ అధ్యాయం 18వ వచనం. చదువుతున్నాను ఒక్కోసారి. మొదటి 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనము, 13వ అధ్యాయం 2వ వచనం. అమ్మ చేయండి, ఇక్కడ అందరికీ కామన్ పాయింట్ ఒకటే కనపడతాడు, యెరోబోము అనే పదం ప్రతిసారి. చదువునానా, ఇతడు ఇశ్రాయేలు వారు. అమ్మ మైక్ చదువునానా, మౌతుంది. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నాబాతు కుమారుడైన యెరోబోము పాపమును విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగి. ఎక్కడ యెరోబోము స్టార్ట్ అయ్యాడు? అక్కడ ప్రారంభించి మొదటి రాజుల గ్రంథంలో ప్రారంభించినటువంటి యెరోబోము ఎక్కడి వరకు ఉంటాడు అంటే ఈ లోకము నాటి నుండి నేటి వరకు అతడు చేసినటువంటి అతిక్రమము అతన్ని అనుసరించారంట. ఎవరిని అనుసరించారంట? అమ్మ చెడుతనం చేయడానికి ఎవరిని అనుసరించారు? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, చెడుతనం చేయడానికి నేను ప్రారంభించాను అనుకోండి, నన్ను మీరు ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. నేను ప్రేరేపిస్తున్నాను మిమ్మల్ని. ప్రేరేపమంటే చేస్తే తప్పులేదు, చేసేయండి అని చెప్తున్నాను. అనుసరిస్తూ వచ్చారంట. వారు పోయి ఇతరులను కూడా ఏం చేశాడు? నాశనం చేశారు. ఒక్కడ నాశనం, రాజ్యాలను పాడు చేశారు. కుటుంబాలను కూలదీశారు. కుటుంబాలు నాశనం అయిపోయింది. వారు భక్తిలో లేక క్రమంలో లేక వారు పాడైపోతూ అనేకులను ఏం చేశాడు? రోడ్డు మీద పడేశాడు యెరోబోము. ఆ తర్వాత ఆయన అనుసరించినటువంటి రాజుల చరిత్ర ఒక్కొక్క రాజు నేను చెప్పాను. 13వ అధ్యాయం 11వ వచనం చదువున్నానా? 13, 11. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నాబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపములను విడువక వాడిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడు నడత. 14:24 ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపమును చేసి. 15:9 ఇతడు పదిహేను 18 అమ్మా ఎవరు చేశారట పాపం? ఒక్కడు చేసినటువంటి పాపం అనేకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక్కడు మందిరం మానివేశాడు. ఒకరే గుర్తుంచుకోండి, మనం క్రమం తప్పాము.
రేపు పొద్దున దేవుని సన్నిధిలో నీ మీద నేరం మోపుద్ది సంఘం. ఏమని సంఘం మోపుద్ది ఇక్కడ? ఏమని మోపుద్ది చెప్పమంటారా? ఆ రోజు మానేసిన వెంకటేశ్వరు, నేను మానేసాను అందుకని వచ్చేవారం. ఆ రోజు మానేసింది సరోజనమ్మ గారు, అందుకే మానేశాను నేను. ఆ రోజు మానేసింది రాణి, అందుకే మానేశాను. ఆ రోజు మానేసింది భారతి, అందుకే నేను మానేశాను. ఇప్పుడు వీళ్ళందరినీ పాపానికి కేంద్రాన్ని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారమ్మా? నిరూపము. నేను చెప్పే మాట బైబిల్లో చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తులందరూ ఎవరు? రాజులు. ఏ రాజులు? ఇశ్రాయేలు రాజులు. దేవుని సంఘముతో, దేవుని బిడ్డలతో, దేవుని ప్రజలైన వారు ఉన్నటువంటి వ్యక్తులటువంటి వీరు పాపానికి కారణము, పాపానికి కేంద్రము, పాపాన్ని చేయటానికి ప్రేరేపణగా మిగిలారు. దేవుని బిడ్డ పాపానికే ప్రేరణగా మిగిలారు. మరి భక్తి జీవితానికి ఎవరు ప్రేరణగా మిగులుతారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను, దేవుని మాటగా తెలియజేస్తారు. ఈ చెడుతనం ఎక్కడి నుంచి వస్తుందంటే బయట నుంచి రాదు, లోపల నుండే అది చెడిపోయింది. చెడిపోయిన హృదయము ఇతరులను చెడగొట్టేలా చేస్తుంది. ఒకవేళ బహుశా చెడిపోయిన వాటిని యేసయ్య ఏం చేస్తాడు? ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఏం చేశారంటే పాడైపోయిన రిపేర్ చేసుకుని వాడుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాడైపోయిన వాటిని పారవేస్తున్నారు. పాడైపోయిన రిపేర్ చేసుకోవడం కరెక్టా, పారేయడం కరెక్టా? రిపేర్ చేసుకోవడం. ఎందుకంటే అట్లా పారేయాలంటే యేసయ్య మనల్ని ఇప్పుడు పెట్టి చేపించి పారేసేవాడు. ఉంచాడు కనుక మనం ఏం చేద్దాం? రిపేర్ చేసుకుందాం. రిపేర్ చేసుకున్నటువంటి ఇన్నటువంటి మాట ఇని వెళ్ళిపోయామలే ఆయన చెప్పేసేటట్టుగా కాక మీ హృదయంలో ధ్యానం చేసుకొని, ఇంకా మీకు కావాలంటే మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఇదే మాట, మీకు చెప్పినటువంటి ప్రతి మాట. ఈ మాట మీ హృదయంలో ధ్యానం చేసుకొని వాక్యానుసారంగా ఎక్కడైతే పడిపోయామో దాన్ని సెపరేట్ చేసుకొని, సెట్ చేసుకొని మరలా ఆత్మీయ జీవితాన్ని పొందుకొని ఆయనలో సంతోషిస్తూ, ఆయనలో ఆనందిస్తూ ఉంటే గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే పేతురు గారిని బాగా జ్ఞాపకం, నీ మాట చొప్పున నేను ఇది చేస్తానని తీర్మానం కలిగే వ్యక్తుల్లో బ్రతికితే పేతురు గారిని నడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించి నడిపించి మన తీరానికి చేర్చే వ్యక్తి దేవుడు ఉన్నాడు. కనుక ఆయన్ని అనుసరించి చెడుతనాన్ని మానుకొని ఆయనలో సంతోషిస్తూ ముందుకు కొనసాగు కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన కృపను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఇంతబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నడిపించమని తండ్రి అయ్యా, నీవు అసహించుకునే చెడుతనాన్ని ప్రభు మా నుండి మేము సరి చేసుకున్న కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.